మొన్నటిదాకా తెలంగాణ రాజకీయం మేడిగడ్డ సుట్టే తిరిగింది కదా. అధికారంలో ఉన్న చెయ్యి పార్టోళ్ళు కాళేశ్వరం కట్టినప్పుడు అధికారంలో ఉన్న కారు పార్టోళ్ళు రెండు పార్టీలోళ్ళు మేడిగడ్డకు పోయినరు. మొత్తం మీరే చేసిండ్రని కాంగ్రెస్ వాళ్ళు, ఉత్తగా బద్నాం చేస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు. ఇట్లా లొల్లులు పంచాదులు మస్తుగానే అయినాయి. ఇక కాళేశ్వరం కథ ఏందో చెప్పనీకి ఇవాళ ఢిల్లీకి వెళ్ళి ఒక బృందం దిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు గాలతోని మీటింగ్ పెట్టిండు. మరిగా మీటింగ్లో ఏం మాట్లాడిండ్రు, ఏం కథ తెలుసుకున్నదప్పండ్రి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడనీకి పట్నంలోన్న జలసౌదల ఢిల్లీకెళ్లి విలిపించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ బృందంతోని మీటింగ్ పెట్టిండు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, కుంగిన మేడిగడ్డ పిల్లర్ల గురించి, ఇట్లా ప్రాజెక్టు వివరాలన్నిటినీ ఆళ్లకు పూసగుచ్చినట్టు వివరిచ్చిండట. ఇక నష్టం ఎంత జరిగింది, ప్రాజెక్టును మంచిగా చేయనీకి ఏం చేస్తే మంచిగుంటది, ఇట్లా అన్ని వివరాలు తెలుసుకోనీకి ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు 2-3 వద్దులు ఈయనే ఉంటారట. వాళ్ళు ఇప్పుడు బయలుదేరిపోయారు. మేడిగడ్డ అండ్ రేపు రాత్రి వరకు అన్నారం బ్యారేజెస్ చూస్తారు, ఎల్లుండి సుందిల్ల బ్యారేజెస్. ఇంతలో వాళ్ళకి మా నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళతో మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీరు మీ ఎంక్వైరీలో మాకు ఒక ప్రాథమిక రిపోర్టుగా కూడా మీకు ఎంత తొందరగా వీలైతే తొందరగా ఇవ్వండి. మేము నెక్స్ట్ స్టెప్స్ వే ఫార్వర్డ్కి మాకు ఒక అడ్వైస్ లాగా కూడా ఇవ్వండి అని చెప్పి వారికి కోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు షురూ చేస్తారట. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే బాధ్యుల మీద చర్యలు కూడా తీసుకుంటారట. ఇక ఇంకో దిక్కేమో మా మీద కోపంతో ఉత్తగా రైతులను ఆగం చేయకుండా జల్దిన రిపేర్లు చేపించి రైతులకు నీళ్లు ఇయ్యండ్రని బీఆర్ఎస్ పార్టీలు చెప్తున్నారు. షెయి పార్టీలేమో లేలే కేంద్ర కమిటీలు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే మేము ముందుకు పోతాం అని అంటున్నారు. మరి ఢిల్లీకి వెళ్ళొచ్చినాక ఎన్డీఎస్ఏ బృందం ఏం చెప్తుందో, కాళేశ్వరం పంచాది ఇంకేడి దాకా పోతుందో చూడాలి మరి.